ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ లేదా న్యాచురల్ వేలో వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు కానీ ఆ ఎగ్ నుండి ఒక బేబీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఆ మొత్తం పరిణామం ఎలా ఉంటుంది అంటే చాలామందికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యూరియస్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ, ఈవెన్ నాకు కూడా. సో దాని గురించి ఒకసారి. యా, ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్ అని అనాలి. బికాస్ జస్ట్ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ముందు వీ విల్ సీ ద ఎంబ్రియో ఎలా ఉంది అని చూసుకుని దాని తర్వాత వీ విల్ ట్రాన్స్ఫర్ ద ఎంబ్రియోస్ అనమాట. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పాజిటివ్ స్కాన్లో హార్ట్ బీట్ కనిపించడం అండ్ దెన్ క్రాసింగ్ 3rd month 6th month అండ్ దెన్ దే విల్ కమ్ బ్యాక్ విత్ బేబీ. సో ఫ్రమ్ ఎగ్ టు బేబీ అన్నప్పుడు ఈవెన్ వీఆర్ లైక్ సర్ప్రైజ్ టు సీ దెమ్ యాజ్ అ కిడ్స్. And then it is not such a easy procedure, to be frank. Even though end of the procedure is happy moment untadi gaani, it's not that easy procedure. It takes quite some time and it starts with etlante like stimulation process start avutadi and then pickup procedure untadi. We'll take out the eggs and then we'll fuse the eggs and sperm. Fuse చేసిన తర్వాత we will put it into the incubator. Okay. And then we'll see the day 5 blastocyst అంటాం. ఆ ఎంబ్రియోని మళ్ళీ ఫ్రీజ్ చేసుకొని వెన్ ద టైం కమ్స్ అన్నప్పుడు మేము ఇది ఎంబ్రియో అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసి మనకు ఒక 2 weeks తర్వాతనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత లైక్ వీ విల్ ఫాలో అప్ విత్ స్కాన్స్ అనమాట. నెక్స్ట్ స్కాన్ చేసినప్పుడు విల్ గెట్ టు నో హౌ ద బేబీ ఈస్ గ్రోయింగ్, హార్ట్ బీట్ ఎలా ఉంది అదన్నీ తెలుస్తుంది అనమాట. సో ఇట్స్ ఎ మిరాకిల్ స్టోరీ. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తర్వాత వచ్చిన బేబీ అయితే టెస్ట్ బేబీ అని అనేస్తారు. సో టెస్ట్ బేబీ అని ఎందుకు, ఎలా కన్సిడర్ చేయాలి, అలా అనొచ్చా? అనో ఇట్స్ అ మిత్ అని అనాలి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే కొందరు అనుకుంటారు బేబీ అనేది టెస్ట్ ట్యూబ్లో గ్రో అవుతుందని. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ మిస్నోమర్. సి జనరలీ పాతకాలంలో సైన్స్, ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ల్యాబ్ని అంటాం కదా. సో ల్యాబ్ అన్నాకనే వాళ్ళు ఎట్లా కెమిస్ట్రీ సైన్స్ ల్యాబ్ లాగా ఓకే టెస్ట్ ట్యూబ్ ఉంటుంది దాంట్లో బేబీ గ్రో అవుతుంది అని అనుకుంటారు అనమాట. బట్ అబ్సల్యూట్లీ ఇట్స్ రాంగ్. బేబీ అనేది టెస్ట్ ట్యూబ్లో గ్రో అవ్వదు. చెప్పాలంటే వీల్ హ్యావ్ సమ్ డిష్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది, ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా ఉంటుంది కానీ ట్యూబ్ యాసెస్ ఉండదు. అండ్ దెన్ ఆ ఎంబ్రియోస్ అని చాలా చిన్న చిన్న స్ట్రక్చర్స్ అండర్ మైక్రోస్కోపీ మనం మ్యానిపులేట్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఆ డిష్ లో ఇట్ విల్ గ్రో ఫర్ 5 days అంతే. ఆఫ్టర్ దట్ ఆ ఎంబ్రియోని మేము మదర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. కంప్లీట్లీ ఇట్ గ్రోస్ ఇన్ ద మదర్ వూమ్ ఓన్లీ, గర్భసంచిలోనే గ్రో అవుతుంది. సో ఇట్స్ అ మిస్నోమర్, ఇట్స్ అ మిత్. అంటే మనకి చూస్తే పెళ్ళైన తర్వాత ఒక 6-7 years తర్వాత కన్సీవ్ అవుతారు. అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల దీనివల్ల ట్రీట్మెంట్ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ బేబీకి కూడా కంపల్సరీగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్తోనే కన్సీవ్ అవ్వాల్సి వస్తుందా, లేదంటే న్యాచురల్గా అయినా ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం పడుతుందని చెప్పలేము. అంటే ఫస్ట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం కదా, దేనికోసం చేస్తున్నాం అనేది చూడాలి అనమాట. వాట్ ఈస్ ద రీజన్ అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల ఆర్ లైక్ మేబీ సమ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అట్లాంటి రీజన్లో మనకు ఐవీఎఫ్ అయినా ఆర్ ఐయూ అయినా చేసామనుకోండి, ఫర్ దోస్ కపుల్ సెకండ్ బేబీ అనేది స్పాంటేనియస్గా మళ్ళీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొందరు ఉంటారంటే ట్యూబల్ బ్లాక్, అట్లాంటి కొన్ని ఇష్యూస్లో మనం సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా త్రూ సమ్ ట్రీట్మెంట్ ద్వారానే లైక్ కన్సెప్షన్ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యా. ఫర్టిలిటీ డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఓకే, ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే మెన్ అండ్ విమెన్ ఇద్దరికి ఉంటాయి కదా. మేజర్గా ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఎక్కువగా ఎవరికి చూస్తున్నారు, అది ఎలాంటి ఇష్యూస్ ఎవరిలో కనిపిస్తున్నాయి? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేస్తానమాట. ఐ కెన్ సే ఫీమేల్ 45-50% అంటే మేల్ కూడా ఆల్మోస్ట్ 45-50%. లైక్ ప్రీవియస్లీ ఎట్లా అంటే దే ఓన్లీ బ్లేమ్ ఉమెన్ అనమాట. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, ఇట్స్ అ కపుల్ జర్నీ. సో ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఒక 45% అనొచ్చు, మేల్స్ కూడా ఈక్వల్లీ 45% దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. రిమైనింగ్ 5-10% అనేది ఇట్స్ అన్ఎక్స్ప్లెయిన్, అంటే ఒక పర్టికులర్ రీజన్స్ అనేది ఉండవు. ఓకే, మెన్లో ఎక్కువ ఎలాంటి ఇష్యూస్ కనిపిస్తాయి మనకి? ఇప్పుడు మేబీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఆర్ ఫుడ్ ప్యాటర్న్, లైఫ్ స్టైల్ హ్యాబిట్, డోంట్ నో, మేబీ దీస్ ఆర్ ఆల్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. లాట్ ఆఫ్ చాలా మంది పేషెంట్కి కౌంట్ తక్కువ ఉండడం, మోటిలిటీ తక్కువ ఉండడం, మార్ఫాలజీ అంటే నార్మల్ స్పర్మ్స్ అనేది తక్కువ ఉండడం చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి ఇప్పుడు. సో బేసిక్లీ 7 parameters అబ్నార్మల్గా ఉంటుంది వాళ్ళకి. అది దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఇన్ మేల్స్లో. ఫీమేల్స్లో చూస్తే లైక్ దీనికి ముందు పీసీఓఎస్ అనేది ఇట్స్ క్వైట్ కామన్. నౌ ఈజ్ ఆల్సో పీసీఓఎస్ అనేది కామన్గా ఉన్నాయి. బట్ అలాంగ్ విత్ పీసీఓఎస్ నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ రీజన్. అండ్ దెన్ ట్యూబల్ బ్లాక్, ఎండోమెట్రియోసిస్, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ నౌ ఇట్ ఇస్ లైక్
ఇట్స్ వెరీ ఫ్రీక్వెంట్ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ ఇన్ ఫీమేల్స్. అంటే డాక్టర్ జనరల్గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చే వాళ్ళలో ఎగ్స్ పోతూ ఉంటాయి, వేస్ట్ అవుతూ ఉంటాయి. పీసీఓఎస్లో కొందరు అనుకుంటారు నాకు 3 months కోసారి 4 months కోసారి వస్తాయి కదా, అంటే నా ఎగ్స్ సేఫే కదా, సో నాకెందుకు ఇష్యూస్ వస్తాయి, నాకు క్వాలిటీ క్వాంటిటీ బాగానే ఉంటుంది కదా అని ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఎగ్ అనేది మనకి పుట్టినప్పటి నుంచి విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ ఎగ్స్, అంటే ల్యాక్స్లో ఉంటుంది. అంటే ప్యూబర్టీ పెద్ద మనిషి అయిపోయిన తర్వాత ఇట్ విల్ బీ ఇన్ మల్టిపుల్ థౌజండ్స్లో ఉంటాయి. బట్ ఎగ్ అనేది మంత్లీ రిలీజ్ అయ్యాక మాత్రమే మనకి హార్మోన్స్ అనేది స్టెబిలైజ్డ్గా ఉంటుంది. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ అనేది కూడా మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. పీసీఓఎస్ అన్నప్పుడు మీకు ఎగ్ అనేది కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వవు. యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ అంటే ప్రాబ్లమ్స్ వస్తుంది వాళ్ళకి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ అని ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ వాళ్ళకి కొంచెం క్వాలిటీ ఇష్యూ కూడా ఉండొచ్చు. సో మంత్లీ డేట్ రావాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.